హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శ్రీనివాస్. సో, ఈరోజు మీకు ముందుకు మరొక మంచి వీడియోని తీసుకొచ్చేసానండి. అదేదో కాదు, మన విజయవాడలో ఉన్నటువంటి మెయిన్ రైల్వే స్టేషన్ పక్కనే మన హాల్జీరామ్స్ వాళ్ళు ఒక మంచి రెస్టారెంట్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఆ రెస్టారెంట్ కూడా చాలా డిఫరెంట్ వేలో పెట్టారు. అది ఎలాగంటే ట్రైన్ రెస్టారెంట్ అనమాట. సో, అంతకుముందు గన్నవరంలో నేను తీసినటువంటి రియాలిటీ ఫ్లైట్ రెస్టారెంట్ చూపించాను కదా! మన ఛానల్‌లో వీడియో పెట్టాము. సో, అదేవిధంగా ఇది ట్రైన్‌ని అంటే రియలిస్టిక్ ట్రైన్ అనమాట. అంటే రియాలిటీ ట్రైన్. రియల్ ట్రైన్‌లో వీళ్ళు రెస్టారెంట్ అనే ఒక మంచి సెట్టింగ్‌ననేది పెట్టడం జరిగిందనమాట. అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. అండ్ ఏంటంటే ఔట్ సైడ్ అంటే ట్రైన్ బయట టేబుల్స్ అనేవి వేశారు. బయట కూర్చునేవాళ్ళు బయట కూర్చుంటారు. ఇన్ ద సేమ్ వే లోపల ట్రైన్ లోపల కూర్చొని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ట్రైన్ లోపల ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! పట్టాలు ఆబ్వియస్‌లీ మనం ట్రైన్ పట్టాల్లో ఈ యొక్క రాళ్ళనేది వేస్తారు. సో, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క సెట్టింగ్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఏమాత్రం కూడా అందులో మామూలుగా పెట్టలేదనమాట. అంటే రియల్‌గా మనం ట్రైన్ ఏ విధంగా ఉంటుందో, సో, రియల్ ట్రైన్‌ని కింద పట్టాలతో సహా, బోగీలతో సహా ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ రెస్టారెంట్ పెట్టడం జరిగిందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఔట్ సైడ్ సెట్టింగ్ అనమాట. సెట్టింగ్ అయితే సూపర్బ్‌గా ఉంది. అండ్ మాట్లాడుకోవటం లేవనమాట. సో, ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి బయట కూడా అంతా కూడా చాలా ఒక మంచి లుక్ వచ్చే విధంగా ఆర్గనైజ్ చేశారు. సో, ఇప్పుడొచ్చేసి మనం చూస్తున్నారు కదా! హాల్దిరామ్స్ అనమాట. హాల్దిరామ్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు కదండీ! మంచి బ్రాండ్. ఎస్పెషల్లీ హాల్దిరామ్స్ అనంగానే ఫస్ట్ మనకొచ్చేది మూంగ్ దాల్. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ట్రైన్ రెస్టారెంట్. సో, ట్రైన్ కింద చూడండి ఆ గ్యాస్ బాటిల్ ఏంటి, ఈ యొక్క స్టోన్స్ ఏంటి, పట్టాలేంటి, చాలా బాగుంది కదా! చాలా అంటే డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. సో, ఇప్పుడొచ్చేసి మనం పైకెళ్ళిపోదాం అనమాట. సో, ఇటు స్టెప్స్ ఇచ్చారు. ఇటొచ్చేసేమో లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ అటొచ్చేసేమో అటు సైడ్ ఏమో ఎగ్జిట్ అనమాట. సో, ఎట్టకేలకు మనం ఎంటర్ అయిపోయాము లోపలికి. సో, టుంటటాయ్ చూసారు కదా! ఇక్కడ వచ్చేసి మనకి హాల్దిరామ్స్ వాళ్ళ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ అవైలబుల్‌గా మనకి దొరుకుతాయి. అండ్ టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉందండి. ఎస్పెషల్లీ ఇక్కడొచ్చేసి నాన్ వెజ్ కంటే కూడా వెజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. అంటే వెజ్ ఐటమ్స్‌లో అనేక రకాలైనటువంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ వీళ్ళు మనకి అవైలబుల్‌గా పెట్టారు. ఇక్కడ వచ్చేసి హాల్దిరామ్స్ వాళ్ళ కొన్ని బ్రాండ్ ఫుడ్ ఐటమ్స్ అనేది జస్ట్ చూపిస్తున్నాను మీకు.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.